హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ గోపాలమిత్ర రాజేష్ గౌడ్. పై వీడియోలోని గేదె చూశారు కదా, పూర్తిగా చేత కాకుండా లేవలేకుండా పడిపోయింది. తల కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ చేయకుండా ఉంది. అసలు ఏమైంది ఈ గేదెకి? అయితే రైతు దాన్ని కదుపుతున్నాడు, లేపుతున్నాడు, అయినా కూడా లేవటం లేదు. ఒకసారి రైతును వివరం అడగడం జరిగింది, ఏమైంది ఇప్పుడు అని చెప్పేసి. అంటే 4 రోజుల కిందట పశువు డెలివరీ అయింది. ఈరోజు సడన్గా పడిపోయింది, లేవట్లేదని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఫ్రెండ్స్, అధిక పాల సాంద్రత కలిగిన గేదెలు కాల్షియం లోపిస్తాయి. అంటే పాలిచ్చే గేదెల్లో మాత్రమైతే ఖచ్చితంగా మిల్క్ ఫీవర్ అంటారు, పాల జ్వరం అంటారు. పాల జ్వరం వస్తుంది. అంటే జ్వరం అనగానే జ్వరం ఉండదు పశువుకి. పూర్తిగా టెంపరేచర్లో పడిపోయి గేదె కింద పడిపోతుంది, లేవలేకుండా ఉంటుంది. అప్పుడు మనం ఒకసారి దాన్ని ఈ లక్షణాలు గుర్తించవచ్చు. పాల జ్వరం వచ్చినప్పుడు తలను తీసి కడుపులో పెట్టుకొని పడుకోవడం, లేవలేకుండా ఉండడం. అటువంటిప్పుడు ఒకసారి ఉష్ణోగ్రత, బాడీ టెంపరేచర్ చెక్ చేసి మనం ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించి ఆ తర్వాత చికిత్స అందించాలి. అయితే నేను ఇప్పుడు ఇంతకుముందు దాన్ని టెంపరేచర్ చెక్ చేయడం జరిగింది, 96 ఉంది. అంటే పూర్తిగా డౌన్ అయిపోయింది. అటువంటి సందర్భంలో మనం ఇక్కడి లక్షణాలను డాక్టర్ గారితో మాట్లాడి, అనుభవజ్ఞులైన డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత వారు చెప్పిన సలహాలు సూచనల మేరకు దానికి మీరు వీడియోలో సూచించిన విధంగా మైఫెక్స్ అనే ద్రావణాన్ని ఒకసారి నరం ద్వారా ఎక్కిస్తే, దాంతోపాటు ఇంకొక ఇంజెక్షన్ చెప్పేస్తే వీటి ద్వారా ఏమవుతుందంటే పూర్తిగా మళ్ళీ పశువు నార్మల్ స్టేజ్కి వస్తుంది. అయితే దీనికి గల కారణాలు ఏంటంటే, పాలిచ్చే గేదెల్లో కాల్షియం లోపిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా పశువు ఈనడానికి వచ్చినప్పుడు 3 రోజుల ముందు మనకు మార్కెట్లో కాల్షియం జెల్స్ దొరుకుతాయి, అవి తాగిపించాలి ఓరల్గా. మళ్ళీ ఈనడంతో కూడా తెల్లారి ఆ జెల్స్ తాగిస్తే కూడా పశువు ఇటువంటి సందర్భాలు ఏర్పడవు అన్నట్టు. ఆ తర్వాత మనం ఒక వారం 10 రోజుల వరకు ఇదే ఈ వీడియోలో చూపించిన విధంగా మైఫెక్స్ అనేది మనం నరాల ద్వారా ఎక్కిస్తే పూర్తిగా కూడా పశువు ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్, 1 గంట తర్వాత అది నార్మల్ స్టేజ్కి వచ్చేసింది, నెమ్మరికి వచ్చింది గేదె. తినడం కూడా తింటుంది గడ్డి. మీరు ఇటువంటి జాగ్రత్తలు ఎప్పుడు కానీ పాలిచ్చే గేదెలకి కంపల్సరీగా తీసుకుంటే మనకు ఇటువంటి సందర్భాలు ఏర్పడాయి. లేదా ఏమవుతుందనంటే పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళి పశువు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే పాడి రైతులు ఎవరైనా కూడా పాలిచ్చే వాటికి కంపల్సరీగా, అంటే మెయిన్గా గేదెలకు కాల్షియం అనేది అవసరం పాలిచ్చే వాటికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాల్షియం పట్ల జాగ్రత్త వహించాలి. అందుకనే మనం పచ్చిగడ్డిలో కాల్షియం ఉంటుంది కాబట్టి పచ్చిగడ్డి ఎప్పటికి కూడా సమృద్ధిగా ఉండేటట్టు చూసుకోవాలి. పచ్చిగడ్డి, ఎండుగడ్డి 2 ఉండాలి. కాబట్టి ఇది ఫ్రెండ్స్, ఎప్పుడైనా కూడా కొంచెం కాల్షియం అనేది మన పశువుకు ఎప్పుడైనా కూడా ముఖ్యమే. నా యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.